హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ మరియు హెడ్ క్లర్క్ అనే ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైనటువంటి వారు తమ దరఖాస్తులను ఆగస్టు 12వ తేదీలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, జీతం ఎంత ఇస్తారు, వీటితో పాటుగా మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ, ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీలో ఎవరైనా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ రెండు నోటిఫికేషన్స్ కూడా మనకి అనంతపురం జిల్లాలో జిల్లా కోర్టు నుంచి విడుదల చేయడం జరిగింది. ఒక నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మరొక నోటిఫికేషన్ ద్వారా హెడ్ క్లర్క్ అనే పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ రెండు రకాల ఉద్యోగాలకి కూడా అప్లై చేసుకోవడానికి ఆగస్టు 12వ తేదీ వరకు కూడా సమయం అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 2 ఉన్నాయి, అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు కూడా 2 ఉన్నాయి. వీటిని అటెండర్ జాబ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి సెలెక్ట్ అయితే 25,200 రూపాయలు పెర్ మంత్ శాలరీ ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ జాబ్కి సెలెక్ట్ అయితే 20,000 రూపాయలు పెర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అటెండర్ లేదా ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు 7th క్లాస్ క్వాలిఫికేషన్ లేదా 10th క్లాస్ క్వాలిఫికేషన్, అంటే 10th ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంతకంటే హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి నాట్ ఎలిజిబుల్. ఈ పోస్టులకి అప్లై చేయడానికి కనీస వయసు 18 సంవత్సరాలు. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఆఫీస్ సబార్డినేట్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేయడానికి గరిష్ట వయసు 69 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకు రిటైర్డ్ జ్యుడిషియల్ ఎంప్లాయీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క అవైలబిలిటీ లేదా వాళ్ళు అప్లై చేసుకోకపోతే అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారని నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు తమ దరఖాస్తులను ఆగస్టు 12వ తేదీలోపు అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్టులో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేశారు. అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా యాడ్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. నోటిఫికేషన్తో పాటే అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ పూర్తి చేసి ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు. మరొక నోటిఫికేషన్ ద్వారా హెడ్ క్లర్క్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఒకే ఒక్క పోస్ట్ అయితే ఉండడం జరిగింది. దీనికి సెలెక్ట్ అయితే 44,570 రూపాయలు పెర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నటువంటి పోస్టులే. అలాగే ఈ పోస్టులకు సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వీటికి కూడా రిటైర్డ్ జ్యుడిషియల్ ఎంప్లాయీస్ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు అవైలబిలిటీ లేకపోతే అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్కి కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది. దీనికి మ్యాక్సిమం ఏజ్ అనేది 65 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా సేమ్ లొకేషన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ పోస్టులకి అప్లై చేసే వాళ్ళని రిటర్న్ టెస్ట్ లేదా టెక్నికల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. వీటికి కూడా అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అన్ని యాడ్ చేసి అప్లికేషన్కి జతపరిచి మీరు అప్లికేషన్ అనేది అందజేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి అనంతపురం జిల్లాలో జిల్లా కోర్టు నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఒకసారి చదివి ఆసక్తి ఉంటే అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.